వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. పరదేశంలో పసివాడైన ఒంటరివాడు అన్నట్లు విదేశంలో నర్సుగా పనిచేసే మహిళలు తమ సొంత ఊరు కుటుంబం నుండి దూరంగా ఒంటరితనంతో బాధపడతారు. అయినా జీవితాన్ని నెట్టుకు రావాలని ఓపికతో జీవనం సాగిస్తారు. కొత్త సంస్కృతి భాష అడ్డంకులు వారిని నీటి మీద నురుగులా తేలియాడేలా చేస్తాయి. అంటే స్థిరత్వం లేని అనిశ్చితిలో ఉంచుతాయి. విదేశీ ఆసుపత్రుల్లో పని వాతావరణం, కఠినమైన నిబంధనలు, రోగులతో సాంస్కృతిక తేడాలు వారికి సవాళ్లుగా మారతాయి. భాషా సమస్యల మాట తప్పితే మూట తప్పుతుందన్నట్లు చిన్న భాషా తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. పని ఒత్తిడి షిఫ్టుల వల్ల ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు, ఆరోగ్యం విశ్రాంతి కోసం తగిన సమయం దొరకదు. అదనంగా విదేశాల్లో గుర్తింపు గౌరవం కోసం నిరంతరం తమ విలువను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇంతటి పరిస్థితిలో ఉన్నట్లు ఉండి ఆ దేశంలో తనకు ఉరిశిక్ష పడితే అది అమలుకు సిద్ధంగా ఉంటే ఊహించుకోవడానికే ఒళ్ళు గగురు పుడుస్తుంది కదూ. అలాంటి పరిస్థితే కేరళకు చెందిన ఓ మహిళా నర్సుకు ఏర్పడింది. ఆశలతో ఆకాశంలో విహరిస్తూ కొత్త దేశంలో కొత్త జీవితం మొదలుపెట్టిన ఓ నిమిష కథ ఇది. కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆమెపై మర్డర్ కేసులో 2018లో కోర్టు జీవిత ఖైదు విధించగా తర్వాత దాన్ని మరణశిక్షగా మార్చింది. 2023లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ఈ శిక్షను సమర్థించింది. చివరికి ఆమె ఉరి తీయనున్న తేదీ కూడా ఖరారైంది. అది జూలై 16, 2025. అంటే ఈ నెల 16న. ఈ వార్త తెలిసిన నిమిషా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. నర్సింగ్ పూర్తి చేసిన నిమిషా ప్రియ 2008లో ఉద్యోగ అవకాశాల కోసం యెమెన్ వెళ్ళింది. అక్కడ పలు ఆసుపత్రుల్లో పనిచేసిన అనంతరం సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించింది. అయితే యెమెన్ చట్టాల ప్రకారం విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానికుడిని భాగస్వామిగా చేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని ఆమె తన క్లినిక్లో పార్ట్నర్గా చేర్చుకుంది. క్లినిక్ ప్రారంభించిన కొద్ది కాలానికే నిమిషా తలాల్ మధ్య విభేదాలు తలెత్తాయి. నిమిషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలాల్ జైలుకు వెళ్లాడు. 2016లో విడుదలైన అతడు తిరిగి నిమిషాను వేధించడం మొదలుపెట్టాడు. ఆమె పాస్పోర్టును కూడా కబళించి తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన నిమిషా 2017లో ఇంజెక్షన్ ద్వారా అతడిని హత్య చేసి తన పాస్పోర్టును తిరిగి తీసుకుని ఇండియాకు రావడానికి యత్నించింది. నిమిషా ప్రియ ఇండియాకు తిరిగి రావాలన్న ప్రయత్నంలో యెమెన్ పోలీసుల చేతికి చిక్కింది. ఆమెను అరెస్టు చేసి 2017 నుండి జైలులో ఉంచారు. కోర్టు విచారణలో ఆమెను 2018లో దోషిగా తేల్చి మొదట జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత అదే శిక్షను మరణశిక్షగా మార్చబడింది. అనంతరం సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా ఈ శిక్షకు మద్దతు ఇచ్చింది. నిమిషా ప్రాణాలను కాపాడేందుకు ఆమె కుటుంబం బ్లడ్ మనీకి సిద్ధమైంది. తలాల్ కుటుంబం 70 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా విరాళాల ద్వారా ఆ మొత్తం సమకూర్చారు. దీని ద్వారా శిక్షను తగ్గించగలదన్న ఆశ ఏర్పడింది. అయితే నిమిషా తరపు న్యాయవాది వ్యవహారంలో అడ్డంకి అవతరించాడు. అతను తనకు $40,000 ఫీజు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. న్యాయవాది తన పూర్తి ఫీజు అందకపోతే బ్లడ్ మనీ చర్చలలో పాల్గొనబోనని స్పష్టం చేశాడు. 2 విడతలుగా చెల్లించమని చెప్పగా మొదటి విడత డబ్బులు చెల్లించిన రెండో విడత వద్ద విరాళాల లోటు ఏర్పడింది. దీంతో బ్లడ్ మనీ చర్చలు నిలిచిపోయాయి. చివరకు నిమిషా ఉరి తేదీ జూలై 16, 2025గా ఖరారవడంతో ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. భారత విదేశాంగ శాఖ యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరి భారత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి.
సార్, ఈ నిమిష హత్య కేసుకి సంబంధించి జూలై 16న ఆమెని ఉరి తీయబోతున్న నేపథ్యంలో ఏదైనా సాధ్యమయ్యే చర్యలు ఉన్నాయా? ఈ ఉరి శిక్షను ఆపడానికి కానీ భారత ప్రభుత్వం తరపు నుంచి కానీ ఈ బ్లడ్ మనీ అనే చర్చల ద్వారా కానీ ఏమైనా అవకాశం ఉందా? నక్లి గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ పెట్టిన నేను న్యాయవాదిగా కొన్ని దీనిలో ఉన్న విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బ్లడ్ మనీ అన్ని దేశాల్లో లేదు, ముఖ్యంగా మన ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడ లేదు. అంటే చంపేసి డబ్బులు ఇస్తా అంటే ఊరుకోదు ఈ చట్టం. కానీ యెమెన్ లాంటి దేశం, చాలా ముస్లిం దేశాల్లో ఈ చట్టం ఒకటి ఉన్నది, చాలా అమలు అవుతున్నది. ముఖ్యంగా వాళ్ళ షరియా చట్టంలో కూడా చాలా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ ఆ ముస్లిం కంట్రీస్ లోనే కొన్నిట్లలో డబ్బు ఇచ్చి దానికి పాప పరిహారం అంటాం కదా, అది చేసుకునే ప్రయత్నం ఉన్నది. ఇప్పుడు ఏదైతే బ్లడ్ మనీ అనేది యెమెన్లతో పాటు చాలా ముస్లిం దేశాలలో అమల్లో ఉన్నది. ఈ నిమిషా కేసు విషయానికి వస్తే ఒక రకం చెప్పాలంటే ఆమె అవసరార్థం ఎదుటివాడు అంత ఆ రకంగా తనను హింస పెట్టింది కనుక పాస్పోర్ట్ దాచుకొని బయటకు పోకుండా చేసింది కనుక ఆమె క్షణికావేశంతో చేసిన అవసరం కూడా ఉంది కనుక చేశారు. మొదటి జీవిత ఖైదు విధించారు, తర్వాత ఇవాళ మరణ శిక్ష ఇంకొక వారం రోజుల లోపలనే అమలు కాబోతున్నది. ఈ విషయంలో ఎందుకంటే మనకు ఒక బాలయ్య గారి సినిమా వచ్చింది, ఒకటి బాలయ్య అని క్యారెక్టర్ ఉండే, నేరము శిక్ష అని సినిమా వచ్చింది. అందులో కృష్ణ హీరో. ఒక యాక్సిడెంట్ లో ఒక మన యజమాని, ఇంటి యజమాని చచ్చిపోతే మన దగ్గర కూడా అటువంటి కేసులు ఉంటే బాగుంటుందని ఒక తీర్పు ఇస్తారు వాళ్ళు. అప్పుడు ఏమనంటే వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నీది అని చెప్పి ఆ కృష్ణకు శిక్ష వేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోపోమంటారు. ఒక రకంగా బ్లడ్ మనీతో సమానం, ఒక రకంగా చెప్పాలంటే. మొత్తం ఆ కుటుంబాన్ని ఆదుకొని చేసే క్రమంలో ఆ కథ కొనసాగుతుంది. అది జ్ఞాపకం వచ్చింది నాకు. ఇక్కడ కూడా ఏంటంటే వెంకట గారు, ఇప్పుడు ఇందులో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటేమో బ్లడ్ మనీ చాలా ఎక్కువ అడుగుతున్నారు అనేది ఒకటి. దానికి దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం లేదన్నట్టు ఇవాళ అడ్వకేట్లు, మా అడ్వకేట్లు కూడా చాలా వరకు ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మంచి చెడ్డో కారుణ రీత్యా జీవిత ఖైదును మార్చేసిండ్రు, పంపిద్దాం బ్లడ్ మనీ ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని అనుకుంటే, ఇప్పుడు అడ్వకేట్ అసలు కంటే కొసరెక్కువైంది అన్నట్టు అడ్వకేట్ 44,000 దినాలు ఇస్తే తప్ప నేను నీ కేసును తీసుకోను, నేను మధ్యవర్తిత్వం నెలకొను అంటున్నాను. దానికి భారత ప్రభుత్వం కూడా కల్పిస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ అడ్వకేట్ ను కూడా ఒప్పించాలి, ఇటు ఆ ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఆ డబ్బు ఏదైనా ఉంటే నిజంగా చెప్పాలంటే మంచి చెడ్డో, ఇప్పుడు ఆ క్షణికావేశంలో వాడి పెట్టిన బాధలు భరించలేక ఇంజక్షన్ ఇచ్చి చంపింది, నర్సుగా ఉండి ఇంజక్షన్ ఇచ్చి చంపింది. కేరళ నుంచి చాలా మంది ఇతర దేశాలకు ఎందుకు పోతారంటే మెడికల్, అంటే మనకు మెడికల్ ప్రాక్టీషనర్స్ గాను లేకుంటే పారామెడికల్ సిబ్బంది గాను పోతుంటారు వాళ్ళందరూ కూడా. అట్లా పోయిన ఆమె కనుక ఆమెకు వేరే దురుద్దేశం, అంటే కక్ష గట్టి కుట్ర పని చేసింది కాదు కనుక ఆ వాడు చేసిన బాధలను భరించలేక ఆ పని చేసింది. అది క్షణికావస్థితం కావచ్చు, పాశ్చాత్తాపం కంటే మించిన శిక్ష ఏం లేదు కనుక భారత ప్రభుత్వం కల్పించుకుంటే ఆమె విడుదలయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే వారు జమ చేసుకున్నారు డబ్బులు, ఆ జమ చేసుకున్న డబ్బులు అడ్వకేట్ వంక వల్ల, అంటే అడ్వకేట్ తన అత్యాశ వల్ల ఆగిపోతున్నారు. అది కూడా పూర్తి చేసుకుంటే సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను. భారత ప్రభుత్వం ఏం చేయాలంటే ఉరి శిక్షను కొద్దిగా వాయిదా వేసి మిగతా సంప్రదింపులు చేస్తే సాధ్యం అవుతుందని అనుకుంటున్నాను. రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మన భారతదేశ చట్టాలు కూడా దీనికి అనుమతించవు. కానీ ఈ మధ్యన రాజీ మార్గం అని ఒక మార్గం చేసినాం. గతంలో చెట్ల కింద పంచాయతీలు పెడితే, ముఖ్యంగా మన భారతదేశంలో అయితే శీలానికి వెలకడతారా అని అనేవాళ్ళం కదా. ఏది ఎవరైనా రేప్ చేస్తే ఆ రేపిస్టును ఉరిదీయాలి అని అంటాం. కానీ జరిగిన నష్టానికి పూడ్చడానికి ఆమెకు 10 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు ఇట్లా ఇస్తే 5 రూపాయలు ఇచ్చినా వేల కట్టడమే కదా అనే ఒక భావన మన దాంట్లో మన చట్టాల్లో ఉంది. మనం కూడా భావిస్తాం కనుక అట్లాంటి విషయాల్లో కూడా ఇవాళ కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. అట్లాగే 7 ఏళ్ల శిక్ష లోపు అయితే కాంప్రమైజ్ చేసుకోవచ్చు. మన దగ్గర కూడా 7 ఏళ్ళ లోపు శిక్ష పడితే దాన్ని కాంప్రమైజ్ చేసుకోవచ్చు ఇద్దరు. కానీ కొన్ని తీవ్రమైన శిక్షలు, అంటే తీవ్రమైన నేరాలు చేసినప్పుడు 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడి నేరాలు చేసినప్పుడు మన దగ్గర కూడా లేదు. ఇక్కడ ఏమన్నా చట్టాలు చూస్తే చంపినా, చచ్చిపోయినా, లేకుంటే ఎవరైనా ఇట్లాంటి మంటలు చేసినా కూడా వాళ్లకు ఒకటి ఉన్నది. దానిలో కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉన్నది. ఉదాహరణకు కొన్ని దేశాల్లో మగవాడి కంటే మగవాడి నేరస్తుడై తాను నేరం చేసి చంపినా ఇంకేదో నేరం చేస్తే దాని పరిహారం కట్టించే క్రమంలో 100% కట్టియాలి. అదే కనుక అదే కేసులో, అటువంటి కేసులోనే ఆడవాళ్ళు కనుక చేస్తే 50% అని కొన్ని, అంటే ఆడవాళ్ళు సంపాదించుకోలేరు కదా, వాళ్ళకి ఆర్థిక ఆదాయం ఉండదు కదా, అందుకని అక్కడ 50% ఉన్నది. కాదు ఈ రెండు సమానం చేయాలని కూడా నడుస్తున్నది ఆయా దేశాల్లో. ముస్లిం దేశాల్లో పురుషుడు ఏంది, స్త్రీ ఏంది, మనకు ఒక ప్రాణానికి విలువ కట్టేటప్పుడు పురుషుడు ఇచ్చిన ఒక విలువ అయింది, స్త్రీ ఇస్తే ఇంకో విలువ అయింది. బ్లడ్ మనీ కింద రెండు సమానం చేయమనే వాదన కూడా వస్తున్నది. కనుక ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఆయా దేశాల్లో ఉన్న చట్టాల ప్రకారం కొంత ఇబ్బందులు వచ్చినప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ విషయంలో. ఇటీవలనే మనకు
మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపిస్తామని అమెరికా చాలా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. అందరినీ కూడా చిన్న కేసులో ఉన్న, ఆఖరికి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులో ఉన్నా కూడా వాడు వెనక్కి పంపించడానికి పెడరెక్కలు విడిచికట్టి వాళ్ళ సంఖ్యలు వేసి మరి చూసినాం కదా మనం. ఆ స్థితిలో కొందరు మనకు ఇండియన్స్ అక్కడ అక్కడ మనకు అటార్నీస్ అంటారు, అడ్వకేట్లు అమెరికాలో. అటార్నీని సంప్రదించబోతే ఒక అమ్మాయి దీని కదా మనం చూసినాం. ఫోన్ లో అటార్నీ దగ్గర పనిచేసే క్లర్క్ లేకపోతే మున్షి అంటారు, వాళ్ళను ప్రయత్నం చేసి మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అటార్నీ అంటే, మినిమం ఫీజు అపాయింట్మెంట్ అటార్నీ తిప్పి అంటే $300 ఉన్నాయి, $300 కట్టు, అప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. ఏది అప్పటికి ఆ $300 లేవు, నేను పేరుదాని నా డబ్బులు లేవంటే కూడా కనీసం $150 కట్టమనేది. $150 కూడా లేవంటే మిత్రులందరూ వేసుకొని మొత్తం మీద ఆమెకు న్యాయ సహాయం అందించాం. ఇప్పుడు మన భారతీయులు కూడా ముఖ్యంగా కేరళ ప్రభుత్వం కల్పించుకోవాలి, అట్లాగే ఇండియన్ గవర్నమెంట్ కల్పించుకొని నిమిషకు అక్కడ మరణశిక్ష అమలు కాకుండా చూడాలి. నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు శిక్ష అమలైన తర్వాత నిర్దోషిగా తీర్చి ఏమవుతుంది? మన సత్యంబాబుకి ఆయాసమేర కేసులు చూసాం. సత్యంబాబు ఏదైతే నేరస్తు నిందితుడని చెప్పి శిక్ష వేసినారు, తర్వాత చిన్న క్లూ సిబిఐ దొరకడం వల్ల ఆ మొత్తం విచారిస్తే అసలు ఆ సత్యంబాబు ఆయన ప్రమేయం లేదని తేలింది. ఒకవేళ నిజంగానే ఆ శిక్ష కనుక మరణశిక్ష అమలు చేసి ఉంటే, మరణశిక్ష వేసి ఉంటే, జీవిత ఖైదు పడ్డది కనుక బతికిపోయింది, కానీ మరణశిక్ష వేసి ఉంటే ఒక పెద్ద అన్యాయం జరిగేది కదా. ఇప్పటికి కూడా ఆ కేసులో నిందితుడు కూడా తెలుస్తలేదు. ఆయేషా మీద తల్లి అట్లాగే వాళ్ళ తండ్రి తిరుగుతా ఉన్నారు, మా అమ్మాయిని చెప్పింది ఎవరు అని తిరుగుతున్నారు వాళ్ళు కదా. అందుకనే ఈ చట్టాలు ఎంత ఉన్నా మరణశిక్ష అనేది రద్దు కావాల్సిందే అనుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షలు ఉన్నంత కాలం ఇట్లాంటి కేసులు వస్తూనే ఉంటాయి. మరణశిక్ష ఉంటేనే నేరాలు తగ్గుతాయి అనేది కూడా వట్టి వాదన అంటారు. మరణశిక్ష లేని దేశాల కంటే మరణశిక్ష అమల్లో ఉన్న దేశాల్లో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. చూస్తున్నాం ముస్లిం కంట్రీస్ లో నేరాలు ఎంతున్నాయి చూస్తున్నాం కదా. అంటే రేపు చేస్తే అంగవిచ్ఛేదం, దొంగతనం చేస్తే చేతులు నరికేయడం, అట్లాంటి కఠినమైన శిక్షలు ఉన్న దేశాల్లో కూడా దొంగతనాలు అవుతున్నాయా, రేపులు అవుతున్నాయా, ఇతర నేరాలు అవుతున్నాయా? అంటే ఎప్పుడు కూడా భారతీయ మనస్తత్వం కానీ భారతీయ శాస్త్రం కానీ ఏం చెప్తుందంటే, పాశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు, వాళ్ళని జైల్లో వేయండి, కఠిన శిక్ష విధించండి, కఠిన కారాగార శిక్ష విధించండి, కానీ వాళ్ళని ఉరిశిక్ష చేసి చంపడం సరైనది కాదు. ఆమె మరణశిక్ష అమలు కాకుండా చూడాల్సిన బాధ్యత మన భారత ప్రభుత్వాన్ని. అవసరమైతే వాళ్ళు అడిగిన ఆర్థిక సహాయాన్ని, సరే అడ్వకేట్ అడిగిన దాన్ని సగం చేస్తారా, పావు చేస్తారా, మొత్తం ఇస్తారా, ఏదైనా సరే కొంతవరకు సంప్రదింపుల ద్వారా ఆమె ప్రాణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రాణం చాలా విలువైంది, మళ్ళీ రాదు. మనం ప్రాణం పోయడం ఎవరి తరం కాదు, ఎవరి చేతిలో లేదు కూడా. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. కానీ ఆ విలువైన ప్రాణం పోకుండా ఉండాలంటే తాత్కాలిక ఆవిషయం కావచ్చు, లేకుంటే ఆమె అవసరం కావచ్చు, చేసింది హత్య కాదంటలేదు, కానీ దాన్ని ఇవాళ మరణశిక్షగా మారి శాపంగా మారింది కనుక ఆ మరణశిక్ష అమలు కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేరళది, అట్లానే భారతదేశ ప్రభుత్వాన్ని కూడా విదేశాంగ శాఖ సంప్రదింపులు చేస్తుంది. ఏదైనా సరే ఒక వారం రోజుల లోపల ఈ వరకు చెప్పి నిమిషం యుద్ధం చేస్తున్న నిమిషకు మనకు ఏదైతే ఊరట కలగాలని ఆయన ప్రాణం దక్కాలని కోరుకుందాం అందరం. సార్, ఇంకా కేవలం 6 రోజులే మిగిలి ఉంది ఉరిశిక్ష తేదీకి. సో ఈ కాలంలోనే ఏదైతే న్యాయవాదిని ఒప్పించడం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఖచ్చితంగా ఈ చర్చలకు సంబంధించి న్యాయవాది అవసరం ఖచ్చితంగా ఉందంటారా? అంటే కొన్నిట్లో ఏమేమి ఉంటుందంటే వెంకట గారు, ఇప్పుడు కొన్నిట్లలో కోర్టులు కూడా ఏం చేస్తాయంటే, ఇప్పుడు కోర్టులో మనం వాదించుకోవచ్చు, ఉన్నది మన దగ్గర కూడా. వాదిస్తే మనం తప్పుడు మాట్లాడతామో, లేకుంటే కోపానికి వస్తామో, లేకుంటే జడ్జిని తిడతామో కనుక మనం ఏం చేస్తాం, అడ్వకేట్ పెట్టుకుంటాం కదా. అక్కడ కూడా అంతే. అక్కడ ఏంటంటే మధ్యవర్తిత్వం నేర్పడానికి కొందరికి అవకాశం ఉంది చట్ట ప్రకారం కనుక. అడ్వకేట్ డిమాండ్ చేస్తుంటే మార్చుకోవచ్చు అంటున్నారు. అడ్వకేట్ కూడా మార్చుకోవచ్చు, అడ్వకేట్ కూడా మనం చేసుకోకపోతే టైం తక్కువ ఉంది కనుక భారత ప్రభుత్వం ఏం చేయాలంటే అడ్వకేట్ ని ఒప్పించి సాధ్యమైనంత వరకు, అవసరమైతే డబ్బే కదా ఏం చేస్తాం మరి, డబ్బు ఆయన అడిగిన దాన్ని ఇచ్చేసి రాజ్య మార్గం చేసుకోవచ్చు. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటున్నాను. అంటే ఇప్పుడు డబ్బే ప్రధానమైనప్పుడు, డబ్బు మాత్రమే ఇక్కడ కీలకమైనప్పుడు మిగతాది లేదు కదా. ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి రాదు, ఈయన చంపిన వ్యక్తి అయితే తిరిగి రాదు కనుక ఉన్న మార్గంలో డబ్బు ప్రధానంగా ఉంది కనుక డబ్బు ఇచ్చైనా సరే నిమిషం రక్షించుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం అనుకుంటాను. ఏదైనా సరే కొంతవరకు మరణశిక్ష అమలు ఉన్న దేశాల్లో ఈ బ్లడ్ మనీ అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఊరటని అంటున్నాను. అంటే డబ్బులు ఇవ్వడం వల్ల ప్రాణం వస్తుందా రాదు, కానీ వీళ్ళకైతే ప్రాణం దక్కుతుంది కదా. అందుకనే మరి భారత ప్రభుత్వం 6 రోజుల టైం ఉంది కనుక అవసరమైతే డబ్బు పోతే పోయిందని చేయడం, లేకపోతే స్వచ్ఛంద సంస్థలుగా కొందరు డబ్బులు వేసుకొని ఆ డబ్బును మనం ఫుల్ఫిల్ చేసి ఆమె ప్రాణాన్ని దక్కించాలని మనకు అందరు కోరుకుందాం. కొంచెం దీన్ని పబ్లిసిటీ చేసి, మొత్తం పబ్లిసిటీ ఎక్కువ చేసి, దీనివల్ల ఆ ప్రాణాలు పోకుండా ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను.
సరే, ఇది ఇండియన్ గవర్నమెంట్ ఎంతవరకు స్పందిస్తుంది దీని మీద? ఈ మనీషా ఈ ఈ కేసు మీద ఇండియన్ గవర్నమెంట్ ఎంతవరకు సీరియస్గా ఉంది? అసలు దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ ఆ ఆలోచన ఏమైనా జరుగుతుందా అసలు? ఇప్పటికే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ మన విదేశాంగ శాఖతో మాట్లాడుతున్నారు. అట్లాగే వాళ్ళు ఎంబసీతో మాట్లాడుతున్నారు. మనకు అక్కడ ఎంబసీ ఉంది కదా, రాయబారి కార్యాలయం ఉంది కదా. మొదలు ఈ ఉరిశిక్షను స్టే చేసుకునే ప్రయత్నం చేయాలి. సరే, దానికి సంబంధించిన అడ్వకేట్ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు కరెక్టే. కాకపోతే సంప్రదింపులు కూడా టైం కావాలని చెప్పి ఇంకో నెల 2 నెలలు టైం తీసుకుంటే అప్పుడు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నా. ఇప్పటికైతే వాళ్ళ బంధువులు సంప్రదిస్తున్నారు. చాలా మంది వాళ్ళ బంధువులు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు, చూసాం మనం. అట్లానే అక్కడ కూడా ఏది భారత ప్రభుత్వం కల్పించుకోకపోతే మాత్రం ఆగకపోవచ్చు అంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వాల సంప్రదింపులు లేకుండా వ్యక్తుల సంప్రదింపుల ద్వారానో అక్కడ కారుణ్య మన ఏమంటారు దాన్ని పరిస్థితులలో మీరు చేయండి అని బాధితుల తరఫున పోతే సాధ్యం కాకపోవచ్చు. కోర్టులు వినయ్ అంటున్నా నేను. ఇప్పుడు అడ్వకేట్ కానీ లేకుంటే కోర్టును కానీ మనం ముఖ్యంగా మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద అక్కడ రాయబారి కార్యాలయంతో యమన్ రాయబారి కార్యాలయంతో మాట్లాడి ఈ హత్య మన ఈ ఉరిశిక్షణ ఏది లేకుంటో దీన్ని ఈ నేరానికి జరిగే క్రియ ఉందో దాన్ని కొద్ది రోజులు వాయిదా వేసి దాన్ని మిగతా మేము ఫుల్ఫిల్ చేస్తామని హామీ ఇస్తే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. అంతవరకు పోవాలి అని భారత ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒక మనిషి ప్రాణం కాదు, ఎట్లాగో పోయిన ప్రాణం పోయింది. ఆ అమ్మాయికి మొదలు ఉరిశిక్ష బదులు యావజ్జీవ కారాగారానికి విధించి మళ్ళీ ఉరిశిక్ష తీసుకొచ్చిన కనుక అమ్మాయిని తీసుకొని రావాల్సిన బాధ్యత అయితే ఎంబసీ అని అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా విదేశాంగ శాఖ మీద బాధ్యత ఉన్నది. దాని మీద ఒత్తిడి చేసే క్రమంలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ మీడియా కూడా చూపెడుతున్నది. కనీసం భారత ప్రభుత్వం దృష్టికి వస్తుందా రాదా? రాకపోతే కేరళ ప్రభుత్వం అయితే తీసుకుపోవచ్చు కదా. ప్రభుత్వం చెప్తే వింటది కనుక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వానికి పార్టీలు వేరు కావచ్చు. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండొచ్చు, ఇక్కడ మన బీజేపీ ఉండొచ్చు. కానీ భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో పాటు కొద్ది రోజులైన వాయిదా వేయిస్తే ఆ తర్వాత నిలకడ మీద కొంత మన డబ్బు పోగు చేసుకోవడమో లేకుంటే బాధిత కుటుంబం నుంచి రాబట్టడమో ఏమైనా చేయొచ్చు. ఆస్తులు ఉంటే అమ్మడమో ఏదైనా చేయొచ్చు. సార్, ఇప్పుడు ఆ కుటుంబం ఏదైతే ఉందో 70 లక్షలు డిమాండ్ చేసిన మొత్తము వీరు సర్దుబాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ చర్చలకు సంబంధించి లాయరు మధ్యలో ఇబ్బంది పెట్టడం వల్ల ఆగుంది. అయితే ఇంకా 6 రోజులే సమయం ఉన్నందున ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అంటే ఎంత టైం ఉంటుంది? అంటే ఒకవేళ ఈ చర్చలు సఫలమయ్యి వీరు డబ్బులు అరేంజ్ చేసినా కూడా కోర్టు దాకా వెళ్ళడానికి కొంత సమయం అనేది ఉంటుంది కదా, అది ఎంతవరకు ఉంటుంది? రేపు ఉరిశిక్ష అంటే ఈ రోజు లోపలైనా ఈ ప్రాసెస్ అంతా జరుపుకోవచ్చా? లేదు అని అంటే ఇన్ని రోజులు ముందుగానే ఇవన్నీ జరగాలి అనేది ఏమైనా ఉంటాయా అక్కడ? రేపు ఉరిశిక్ష అనే ఉరికంబం ఎక్కించే వరకు కూడా ఆఖరి ఆశ ఉంటుంది, కాదండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అసలు పని అయిపోయింది. 70 లక్షల దినాలు తయారు చేసుకున్నాను. మీరు మధ్యాహ్నం అడ్వకేట్ కూడా పెడుతున్నాను కనుక ప్రభుత్వమే కల్పించుకొని అడ్వకేట్ ను ఒప్పించడము లేకుంటే అడ్వకేట్ ఫీజు తర్వాత ఇస్తామని చెప్పడము ఏవైనా చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అంటున్నాను. అవకాశాలు ఉన్నాయి. ప్రాణం కాపాడడానికి ఏదైనా అవకాశం ఉంటే చివరి నిమిషంలో కోర్టులు స్టే ఇచ్చి ఉరిశిక్ష ఆపిన సందర్భాలు గతంలో ఉన్నాయి. మనకు భూమయ్య కిష్టయ్య అని అప్పుడు చాలా 40-50 ఏళ్ల క్రితం ఒక ఉరిశిక్ష అమల్లో చాలా పౌర సంఘాలు అందరూ ప్రయత్నం చేసినాం. ఉరిశిక్ష చాలా రోజులు ఆపినాం, తర్వాత ఉరి తీసిన వాళ్ళను, కానీ చాలా రోజులు ఆపగలిగినాం. ఇది పెద్ద సమస్య కాదు. కానీ అక్కడ ఉన్నది మనకు ముస్లిం లా ప్రభుత్వం వస్తున్నాయి కనుక వాళ్ళు కఠినంగా ఉంటారు కనుక దాన్ని మన భారత ప్రభుత్వం కల్పించుకొని ఒక 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు దాన్ని ఆపగలిగితే ఈ 70 లక్షల డాలర్లు అయితే తీసుకున్నారు కదా, ఇప్పుడైతే తీసుకున్నారు కదా ఏమైనా కనుక ఆ డబ్బులు కడుతున్నాం. కానీ అడ్వకేట్ ఫీజు విషయంలో అందులో సగం డిమాండ్ చేస్తున్నారు అసలు. కనుక ఆ డబ్బులు ఏమో డైరెక్ట్ గా కట్టే డబ్బులు కోర్టుకు పోవు, ప్రభుత్వానికి పోవు. ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళకి ఇచ్చే డబ్బులు. కనుక ఈ అడ్వకేట్ మధ్యన కిరికిరి పెడుతున్నాడు కనుక ఆయన డబ్బునే ఏమైనా తగ్గించడము లేకపోతే కుదురుకునేదాకా ఆ డబ్బులు వీళ్ళు కుదుర్చుకునేదాకా ఒక అడ్వకేట్ ను ప్రభుత్వం తరఫున వాళ్ళు హామీ ఇచ్చి మేము ఇస్తాం లేకపోతే ఆమె ఇవ్వకపోతే అని చెప్పి కేసును క్లోజ్ చేయించడం. అయితే ఈ గడువు లోపల కేసును క్లోజ్ చేయించి ఆ 70 లక్షల డబ్బును అటు పక్కన బాధిత కుటుంబానికి అందజేసి కేసు కోర్టులో క్లోజ్ చేయించుకోవాలి. వీరికి హామీ పత్రమో లేకపోతే ఇతరత్ర చేయడమో చేయడం. రెండోది లేకపోతే అందులో సగం ఫీజు తగ్గించి లేకపోతే సగం ఇస్తాం, మా దగ్గర ఇంతే ఉంది స్తోమత అని చెప్పి కూడా చేస్తుంటే ఒక వ్యక్తి కానీ కుటుంబం కానీ చేస్తే ఆయన ఒప్పుకోకపోవచ్చు. కనుక ఇప్పుడు భారత ప్రభుత్వం కల్పించుకుంటే చాలా వరకు ఆగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మొదలు వాయిదా వేయడం, తర్వాత మిగతా సమస్యలు పరిష్కరించడం కరెక్ట్ అంటున్నాను. చివరి దాకా ఉరికంబం ఎక్కించే ముందు కూడా మరణ శిక్షణ ఆగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి టెన్షన్ గురై నిమిష మరి అంటే అక్కడ చట్టాలు ఎట్లున్నాయో తెలియదు కానీ మన దేశంలో అయితే ఏం చేస్తారంటే చిన్న జ్వరం వచ్చిన చిన్న అనారోగ్యం పాలైన ఉరిశిక్ష వాయిదా వేస్తాం.
ఉదయం డాక్టర్లు వచ్చి టెస్ట్ చేసి ఉదయమే సూర్యోదయానికన్నా ముందే ఉరిశిక్ష అమలు చేస్తారు. రాత్రిపూట చేయరు, మధ్యాహ్నం చేయరు. తెల్లారి గట్ల సూర్యోదయం సందర్భంగానే మనిషి ప్రాణం తీస్తారు. అట్లా అప్పుడు ఏం చేస్తారంటే మన దేశంలో ఉరిశిక్షలు అమలు చేసే పద్ధతి ఏంటంటే వాళ్ళు చిన్న జ్వరం వచ్చిన శారీరక అనారోగ్యం ఏమున్నా అది తీయరు, ఉరి తీయరు చాలా కనుక అట్లా కనుక అక్కడ చట్టాలు ఏమన్నా ఉంటే శారీరక ఆరోగ్యం బాగా కూడా ఉరిశిక్ష అయిపోవచ్చు. కానీ అక్కడ చట్టాలు ఇంత మనకు మానవీయ కోణం లేవనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా తీస్తారేమనుకో. అంటే ఎట్లా చనిపోయేవాడికి శరీరంలో జ్వరం ఉంటే ఏంది, గాయం ఉంటే ఏంది అనుకోవచ్చు. కనుక అక్కడ చట్టాల విషయంలో కఠినంగా ఉంటారు. కనుక ఒకవేళ అది జరిగితే ఇవాళ బాధిత కుటుంబం తరఫున కేరళ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి, అట్లాగే భారత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసి వాయిదా వేయించి కొంచెం అంటే వీటి ఊపిరి పీల్చుకునే వాయిదా లభిస్తే మాత్రం ఆ అడ్వకేట్ ఫీజును కూడా వీళ్ళే భరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ టైం లేదు, ప్రాణం విలువైంది, ఈ డబ్బులు సమకూర్చుకునేలాగ ప్రాణం పోవద్దని ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం. సార్, ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత కూడా ఉరిశిక్ష మాత్రమే రద్దయ్యే అవకాశం ఉంటుందా? లేదు అంటే ఈ బ్లడ్ మనీ ఏదైతే మనీ సర్దుబాటు చేశాక ఆ చర్చల తర్వాత ఆమె జైలు నుండి కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుందా? ఉరిశిక్ష రద్దు మొదలు యావజ్జీవ కారాగార శిక్ష చేసి ఉరిశిక్ష మార్చేద్దాం. కానీ రద్దయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుంది? డబ్బులు కడుతూ ఉంటుంది. ఇప్పుడు లీగల్ గా వెంకట గారు ఇప్పుడు ఎవరైతే బాధిత కుటుంబానికి ఇచ్చే 70 లక్షల డాలర్ని అవి తయారు చేసుకున్నారు. ఇవి డబ్బులు వాళ్ళు ముడితే వాళ్ళు కేసు విడ్రా చేసుకుంటారు, అయిపోతుంది. అక్కడ కోర్టులో చిక్కు ఏం లేదు, 70 లక్షలు అక్కడ ఇవ్వడమే. అసలు చిక్కు అంతా ఏమొచ్చిందంటే చెప్పాను కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం లేదు. నేను కాంప్రమైజ్ చేస్తున్నందుకు నా డబ్బులు నాకు ఇస్తేనే నేను చేస్తాను, లేకపోతే కాంప్రమైజ్ పిటిషన్ వేయను అంటున్నాడు ఆయన సమస్య అది. అందుకనే వారిని ఒప్పించడానికి అవసరమైతే లీగల్ ఫ్యాక్టరీ చాలా మన దగ్గర అంతా బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిల్ ఇవన్నీ మన దగ్గర చాలా నియంత్రణలు ఉంటాయి. ఒకవేళ ఫీజు కనుక అట్లా చేస్తే నాలాంటి వాడు కూడా నేను ఇప్పుడు చాలా ఫ్రీ కేసులు చేశాను. నేను ఫీజు వాళ్ళు లేకపోతే లీగల్ మన అడ్వైజ్ కింద నా కోర్టులు నియమిస్తాయి, 250 రూపాయలు ఇస్తాను. ఎవరి దిక్కు లేని వాడికి దేవుడు దిక్కు అన్నట్టు నేను 250 రూపాయలు నాకు ఇప్పుడు రాకపోయినా సరే జైల్లో ఉన్న అక్యూజుల కోసం నేను చాలా సార్లు కేసులు చేశాను. 250 రూపాయలు నేను క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు అట్లా 100 కేసులు చేశాను. కనుక అట్లా అక్కడ చట్టాలు ఉంటే ఈ అడ్వకేట్ ని కాదని బైపాస్ చేసి అట్లా పోయే అవకాశం ఉంటే అది కూడా ప్రయత్నం చేయాలంటున్నాడు. ఇప్పుడు నాకు పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే మన దగ్గరనేమో ఉచిత న్యాయ సహాయం ఉన్నది. ఎవరైనా ఉరి తీసేవాడికి కూడా ఉచిత న్యాయ సహాయం ఇస్తారు. అంతేందుకు దొంగతనం చేసిన వాడికి కూడా ఉచిత న్యాయ సహాయం ఇచ్చే అవకాశం మన దేశంలో ఉన్నది. మరి అక్కడ దొంగతనం చేసే చేతులు నరికేస్తారు, అక్కడ ఉచిత న్యాయ సహాయం ఎక్కడిది? కనుక అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న అడ్వకేట్ నొప్పించి తక్కువ ఫీజుకి ఒప్పించడం, లేకపోతే ఆయన అడిగిన ఫీజు ఇవ్వడం రెండో మార్గం. మూడో మార్గం ఏంటంటే ప్రభుత్వానికి ఏదైతే మనకు ఆ బాధిత కుటుంబానికి కట్టాల్సిన డబ్బులు అయితే ఉన్నాయి కదా, అడ్వకేట్ కి ఇచ్చే డబ్బుల్నే బైపాస్ చేసి నువ్వు కాకపోతే ఇంకోరు అని ప్రత్యామ్నాయం చూపించగలిగితే అది కూడా ప్రాణం దక్కే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ న్యాయ వ్యవస్థలో ఉన్న సంస్కరణలు ఏమున్నాయి, న్యాయ వ్యవస్థలో ఉన్న చిక్కులు ఏమున్నాయి మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం. కనుక అక్కడ మనలాగుంటే మాత్రం ఆయన పక్కకు పెట్టి ఇంకో ఎవరు చేసినా చెప్తుండే. మరి ఆయన ఎందుకు అంత పకడ్బందీగా నాకు అన్ని డాలర్లే కావాలని ఎందుకు అంటున్నాడు అంటే ఆయన తప్ప దిక్కు లేదనే పరిస్థితి ఉన్నట్టుంది అక్కడ, అందుకని చేస్తున్నారు అనుకుంటున్నారు. అది పూర్తిగా తెలియదు, నేను మాట్లాడలేను. కానీ అక్కడ మాత్రం తనంత మక్కు పట్టుబట్టి నాకు ఇంత డబ్బులు ఇస్తేనే చేస్తా అంటున్నానంటే అక్కడ చట్టం ప్రకారం అడ్వకేట్ ని మార్చుకోవడానికి వీల్లేదా? ఇక్కడైతే మార్చుకోవచ్చు, ఫీజు పక్కా అయినా సరే మార్చుకోవచ్చు, అడ్వకేట్ ఇంకో అడ్వకేట్ మార్చుకోవచ్చు. మరి అక్కడ మార్చుకునే అవకాశం లేదా? లేదు తన వాదించుకునే అవకాశం లేదా? అది ఉంటే మాత్రం అడ్వకేట్ తో పని ఏముంది? నిమిషనే అయ్యా నేను డబ్బులు కట్టేస్తున్నాను, బాధిత కుటుంబానికి ఇచ్చేస్తున్నాను, నన్ను రిలీజ్ చేయడానికి కోరుకుంటే సరిపోద్ది కదా, దానికి అడ్వకేట్ ఎందుకు మళ్ళీ కదా? ఇక్కడ సమస్య ఏంటంటే బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన డబ్బుల్ని బాధిత కుటుంబ సభ్యుల తరఫున ఈ అడ్వకేట్ డీల్ చేస్తున్నట్టున్నాడు. అంటే వినిపియడు, వాళ్ళు వద్దు అంటాడు. అంతే కదా, ప్రాణం పోతే పోయింది, నీ కొడుకో బిడ్డ చచ్చిపోతే నీకు ఇప్పుడు చనిపోయినా వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి ఏ సంబంధం ఉంటే ఆ సంబంధం అని చెప్పి ఎట్లాగో మీ వాళ్ళు దక్కలే కదా, ఆయన పోతే ఇన్ని పోకపోతుంది మీకు ఎందుకు ఊరుకోండి అంటాడు. వీళ్ళు 70 లక్షల డాలర్లు ఉంటాయి కానీ వీళ్ళకేమో ప్రాణం దక్కదు. వాళ్ళకి డబ్బులు రావు కానీ అడ్వకేట్ కూడా ఆ డబ్బులు రాకపోయినా సరే నాకు ఇస్తలేరు కదా అని కక్ష తీర్చుకుంటే చెప్పలేము. కనుక అక్కడ చట్టాలలో అడ్వకేట్ మార్చుకునే అవకాశం ఉన్నా ప్రాణం దక్కదు. రెండోది బాధితురాన్ని డైరెక్ట్ గా వాదించుకొని నేను వారికి ఇచ్చేస్తున్నాను, దయచేసి నా కాంప్రమైజ్ని అంగీకరించండి, రెడ్ మనీ నేను ఇస్తున్నాను కనుక నన్ను క్షమించి వదిలిపెట్టండి అని చెప్పి ఒకవేళ ఈమె ప్లీజ్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం ప్రాణం దక్కడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో ఏదైతే కేరళకు చెందిన నిమిష ప్రియ ఒక నర్సుగా యమన్ లాంటి దేశంలో ఆమె వర్క్ చేస్తూ అక్కడ తీవ్ర ఇబ్బందులకు పాలై
అనుకోని క్షణికావేశంలో ఒక వ్యక్తిని హత్య చేయబడి ఇప్పుడు ఉరిశిక్ష అమలవుతున్న నేపథ్యంలో మన దేశం ప్రభుత్వం కానీ ఆమె కుటుంబ సభ్యులు ఆ ప్రభుత్వాన్ని కోరగా మన దేశ ప్రభుత్వం కూడా అక్కడి యెమెన్ దేశంతో చర్చలు జరుపుతుంది. దీనికి సంబంధించి ఉరిశిక్షకి తగ్గించడమో లేదంటే యావజ్జీవ కారాగార శిక్షగా వేయించడం దీనికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో మన దేశ యువతి అక్కడ చాలా ఇబ్బందుల్లో ప్రాణాలతో పోరాడుతున్న నేపథ్యంలో ఆమెకి న్యాయం జరగాలి అని చెప్పేసి బీఆర్కే న్యూస్ కూడా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.